సురేష్ గారు, ఈ అసలు పెడతారా పెట్టరా, ఎందుకంటే మనము వరుసగా అటాక్స్ చూస్తున్నాము, జమ్మూ కాశ్మీర్లో దాడులు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలు నిర్వహించరా అనేటువంటి సందిగ్ధంలో మొత్తానికి ఎన్నికలకే వెళ్ళారు. ఎన్నికలు జరగబోతున్నాయి. మనం ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాము, అక్కడ కొన్ని ఒకటి రెండు సంచలన ఫలితాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ తాజా పరిస్థితులు, పరిణామాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు కూడా అక్కడ పలు సందర్భాల్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది? చాలామంది ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టుగా ప్రధానమైనటువంటి పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. ఈ నేషనల్ పార్టీస్కి అక్కడ పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చు అంటున్నారు. ఎంతవరకు నిజం? అక్కడ బేసిక్లీ ఏం జరుగుతుందంటే జమ్మూ కాశ్మీర్లో ఈ వ్యాలీ రీజన్, అంటే కాశ్మీర్ వ్యాలీ రీజన్ లో 47 సీట్లు ఉన్నది. ఇది ముందు నుంచి ఒక కాన్స్పిరసీ అండి. ఎందుకంటే కాశ్మీర్ పాపులేషన్ ఆ టైంలో, షేక్ అబ్దుల్లా టైంలో తక్కువ ఉండే జమ్మూ కన్నా. కానీ జమ్మూలో సీట్లు తక్కువ చేసి కాశ్మీర్లో సీట్లు ఎక్కువ చేశారు. కాశ్మీర్ పాపులేషన్ తక్కువ ఉండే, జమ్మూ పాపులేషన్ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ ఉంది, అక్కడ ఎక్కడ సీట్లు ఉండాలి కదా, ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఏముండే అంటే ముస్లిం చీఫ్ మినిస్టర్గా ఉండాలి. ముస్లిం చీఫ్ మినిస్టర్ ఉండాలంటే కాశ్మీర్ నుంచి, వ్యాలీ నుంచి కలిసిన మనిషి ముఖ్యమంత్రి అవుతాడు. అది ఇప్పుడు దాకా అదే నడిచిందండి. మీరు చూసుంటారు, ముందు షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, ముఫ్తీ మొహమ్మద్ సైద్ వాళ్ళ కూతురు, వీళ్ళందరూ, ముఫ్తీ వాళ్ళ కూతురు అందరూ ఒకటే లైన్ లో వచ్చారు కాశ్మీర్ నుంచి. కానీ ఎప్పుడైనా అక్కడి నుంచి జమ్మూ వైపు నుంచి ఎవరైనా ఉన్నారంటే ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తారు అంతే. సో బీజేపీకి గెలవడం అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి, జమ్మూ నుంచే గెలవచ్చు. లాస్ట్ టైం బీజేపీ లోక్సభ ఎలక్షన్ లో కూడా పోటీ చేయలేదు, కాశ్మీర్ నుంచి, వ్యాలీ నుంచి పోటీ చేయలేదు. అది చాలా క్లియర్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సపోర్ట్ లేదు, ముస్లిమ్స్ ఓట్ చేయరు. మీరు మనం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పుకుంటూ పోతాం కానీ అసలు వాళ్ళు ఓట్ వేయరు. అది చాలా చాలా క్లియర్. సో దానికి కష్టపడి బీజేపీ ఓట్ వేసి మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ బీజేపీ యూపీలో దక్కినట్లు తప్ప అక్కడ కూడా దక్కుతుంది. రెండో విషయం, జమ్మూలో బీజేపీ వ్యతిరేకంగా, జమ్మూ ఏరియా అంటున్నాడు, జమ్మూ సిటీ కాదు, బీజేపీ వ్యతిరేకంగా కొంచెం ఒక కోపం ఉంది అక్కడున్న ఓటర్స్ లో. అది మెయిన్లీ ఏంటంటే వాళ్ళు ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ చూస్తున్నారు. ఏంటి అపీస్మెంట్? వ్యాలీలో వాళ్ళు కూడా మేము ఒకటే చూసుకుంటాం, మిమ్మల్ని కూడా ఒకటే చూసుకుంటాం అంటున్నారు. కానీ మనం చూస్తున్నారంటే వ్యాలీలో అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ తగ్గిపోయింది. టెర్రరిస్ట్ అటాక్ అన్ని నడుస్తుంది, జమ్మూ ఏరియాలో నడుస్తుంది. అది టెర్రరిస్ట్ వాళ్ళ టాక్టిక్ చేంజ్ అయింది అనమాట. ఎందుకంటే వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో మీరు దాడులు చేస్తే టెర్రరిస్ట్ వాళ్ళు అక్కడ టూరిస్ట్ రారు, టూరిస్ట్ రావడం బంద్ చేసేస్తారు. అక్కడ వాళ్ళ బిజినెస్ పడిపోతుంది. ఆ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళ షికారా కానివ్వండి, టూర్ ప్యాకేజెస్ కానివ్వండి, హోటల్ అన్ని పడిపోతాయి. అదే టైంలో జమ్మూలో వాళ్ళు దాడులు ఎక్కువ చేసుకుంటున్నారు. జమ్మూ టౌన్ కానివ్వండి, జమ్మూ చుట్టుపక్కల ఏరియాస్, దోడా అట్లాంటి ఏరియాస్. సో ఈ రెండు స్ట్రాటజీలు వాళ్ళు అప్లై చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. మనం ఇప్పుడు చూసా రీసెంట్ గా వచ్చిన టెర్రరిస్ట్ వాళ్ళు, దే ఆర్ రెగ్యులర్ టెర్రరిస్ట్ కాదు, దే ఆర్ స్పెషలీ ట్రైన్, హైలీ ట్రైన్ కమాండోస్. మన దాంట్లో ఇవాళ దాకా వాళ్ళు పట్టుబడలేరు మన దగ్గర. మన సోల్జర్స్ చాలా మంది మాట్లాడారు అనమాట వాళ్ళ మీద మృత్యు అవుతుంది వాళ్ళకి. సో ఈ జమ్మూ ఇంకోటి రెండో పాయింట్, జమ్మూలో ఏం జరిగిందంటే ఈ పండితుల రీసెటిల్మెంట్ ఇప్పుడు దాకా జరగలేదు. ఇవాళ దాకా పండిత్ రీసెటిల్మెంట్ జరగలేదు. అది బీజేపీ చేసిన ఇంకో పెద్ద తప్పు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయింది పండితులు అక్కడి నుంచి బయటకు వచ్చారు. మొన్న కూడా చెప్పారు పండితుని రీసెటిల్ చేయబోతున్నాం అని చెప్తున్నారు, కానీ చేయలేదు ఇప్పుడు దాకా. అది బీజేపీకి పెద్ద ఒక బ్యాక్లాష్ కాబోతుంది వ్యాలీలో, సారీ జమ్మూ ఏరియాలో. ఎందుకంటే చాలా మంది పండితులు యాక్చువల్లీ జమ్మూలో కూడా లేరు, కానీ వాళ్ళు ఓట్ చేయొచ్చు, ఎక్కడున్నా అక్కడి నుంచి ఓట్ చేయొచ్చు. బహుశా ఒకటే కమ్యూనిటీ వాళ్ళకి ఇప్పుడు ఈ రైట్స్ ఉంది. మణిపూర్ లో కూడా ఇచ్చారు ఆ రైట్స్ వాళ్ళు, గవర్నమెంట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో పండితులు ఢిల్లీలో ఉన్నా కానీ వాళ్ళు ఓట్ చేయొచ్చు వాళ్ళ క్యాండిడేట్స్ కోసం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ దాంట్లో కోపం ఎందుకంటే మా కోసం ఏం చేయలేదు గవర్నమెంట్, మా ఇళ్ళన్నీ వీళ్ళు గుంజుకున్నారు కాశ్మీర్ వాళ్ళు, మా కాశ్మీర్ వ్యాలీలో ఉన్న ఇల్లు ఒక్కరు కూడా మాకు వాపస్ ఇవ్వలేదు, దాన్ని అమ్మడానికి మాకు చేత కావట్లేదు, ఎందుకంటే వాళ్ళు అమ్మడానికి అనుమతించట్లేదు అక్కడ. సో ఇష్యూస్ అన్ని ఉన్నాయండి అక్కడ. జమ్మూ కాశ్మీర్ లో డెవలప్మెంట్ అనేది చేసుకుపోతున్న గవర్నమెంట్ బారాముల్లా వైపు వెళ్తుంది, అక్కడి నుంచి వెళ్తుంది. కానీ ఈ కాశ్మీర్ వైపు ఉన్న డెవలప్మెంట్ తో బీజేపీకి ఏం ఫైదా లేదు, ఒక్క ఓటు కూడా రాదు అక్కడి నుంచి. జమ్మూ ప్రాంతంలో హిందువుల జనాభా ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు, మీరు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ జమ్మూ ప్రాంతంలో ఏమైనా కొన్ని స్థానాల్లో గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? బీజేపీకి ఒక 20 నుంచి 22 ఇప్పుడు చూస్తున్నాం మనం, మొన్న కూడా చూస్తున్న దాంట్లో సర్వేల ప్రకారం కూడా బీజేపీకి బహుశా ఎక్కువ 30 సీట్లు రావచ్చు అక్కడ.
ముందు ప్యాంథర్స్ పార్టీతో అలయన్స్ ఉండే బీజేపీకి ఇప్పుడు అలయన్స్ ఏం లేదు అక్కడ. బీజేపీ బహుశా ఒక్కరే పోటీ చేస్తారు, లేకుంటే మాక్సిమం చిన్న చిన్న పార్టీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో పోటీ చేస్తారు బీజేపీ అలయన్స్. కానీ వాళ్ళు ఎక్కువ ఓట్లు తీసుకురాలేరు. ఇది మహారాష్ట్ర లాగా సిచ్యువేషన్ అనమాట. షిండే అని పార్టీ, షిండే వాళ్ళ పార్టీ కానీ అజిత్ పవార్ వాళ్ళ పార్టీ బీజేపీకి ఎక్కువ ఓటు తీసుకురాలేరు. బీజేపీ ఓటు వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇది సిచ్యువేషన్ జమ్మూలో. కశ్మీర్ వైపు చూస్తే మీరు ఈసారి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ జనరేషన్ పోటీ చేస్తుంది. మహబూబా ముఫ్తీ కూతురు పోటీ చేస్తుంది ఈసారి. అది డిఫరెన్స్ అనమాట. సో ఎందుకు చేస్తున్నారు అంటే ఈ పాత ఫేసెస్ చూసి చూసి బోర్ కొట్టి కొత్త వాళ్ళు తీసుకొస్తున్నారు. మొన్న కూడా ఎలక్షన్ లో మీరు చూసుంటారు, ఇంజనీర్ ఆయన కలిసి టెర్రరిస్ట్ సపోర్టర్ గా జైల్లో ఉన్న మనిషి ఇప్పుడు ఆయన ఎలక్షన్ కలిసి ఎవరు ఓడించారు? ఒమర్ అబ్దుల్లాని. ఇంత పాపులర్ గా ఉన్న ఒమర్ అబ్దుల్లా ఎలక్షన్ ఓడిపోయాడు. సో మీరు ఆలోచించండి, ఈ పరిస్థితి ఉందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా బీజేపీ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ సపోర్టర్స్ ని చూసుకోవాలి. వాళ్ళు యూపీలో చేసే తప్పు వాళ్ళు చేయకూడదు, మీ బెంగాల్లో చేసే తప్పు మీరు చేయకూడదు. మీ సపోర్టర్స్ ని ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత బీజేపీ సపోర్టర్స్ ని వెస్ట్ బెంగాల్లో వాళ్ళు ఎట్లా చంపారంటే, ఇప్పుడు మన ఈ మెడికల్ కాలేజ్ కేసు అంటే ఏం లేదు అసలు. సందేశ్ ఖైరీలో మనం చూసాం వెస్ట్ బెంగాల్. అది బీజేపీకి వెస్ట్ బెంగాల్లో పెద్ద ఒక బ్యాక్లాష్ అయిందండి ఈసారి. దానికోసం బీజేపీ సీటు బెంగాల్లో తగ్గిపోయింది, వెస్ట్ బెంగాల్లో తగ్గిపోయింది. అది జమ్మూలో కాకుండా ఉండడానికి బీజేపీ వాళ్ళ మొత్తం ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటంటే వాళ్ళ కోర్ కాన్స్టిట్యున్సీ హిందూ ఓటర్స్, వాళ్ళని అడ్రస్ చేయండి. మోదీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఫస్ట్ 2 టర్మ్స్ లో మెజారిటీ ఉన్నప్పుడు కొన్ని టఫ్ డిసిషన్స్ తీసుకున్నారు. దాంట్లో ఆర్టికల్ 370 రెవోకేషన్ ఉంది, చాలా మటుకు ట్రిపుల్ తలాక్ ఉంది. కానీ యూసీసీ అండ్ ఎన్ఆర్సీ తీసుకురాలేకపోయారు ఫస్ట్ 2 టర్మ్స్ లో. అప్పుడు వాళ్ళ మెజారిటీ ఉండే, అప్పుడు చేసేవాళ్ళు. అప్పుడు టీడీపీ కానీ ఈ జేడీయూ కానీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళు అసలు నోరు కూడా తెరవారు వాళ్ళు ఆ టైంలో. కానీ చేయలేదు. అది చేసి 3వ టర్మ్ లో చేద్దాం అనుకున్నారు ఇప్పుడు, కానీ చాలా లేట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు, అన్నిటికీ పుల్లలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు కానీ జేడీయూ వాళ్ళు కానీ. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఈవెన్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కూడా వాళ్ళు ఇప్పుడు నిన్నటి హియరింగ్ లో కూడా వాళ్ళు పుల్లలు పెట్టారు తీసుకొచ్చి వాళ్ళు. సో వాళ్ళు మోదీ గవర్నమెంట్ పరిపాలించడానికి వాళ్ళు అనుమతించారు, అది చాలా క్లియర్. అది మొన్న లాటరల్ ప్లేస్మెంట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే నెక్స్ట్ డే విత్డ్రా చేయాల్సి వచ్చింది. చాలా ఎంబారాసింగ్ సిచ్యువేషన్ మోదీ గవర్నమెంట్ కి. ఎందుకంటే మోదీ అనేది ఒక టఫ్ ఇమేజ్ ఉండే, కానీ ఆ టఫ్ ఇమేజ్ అని ఇప్పుడు తగ్గి వస్తుంది అనమాట. కానీ జమ్మూలో ఒక ఆల్టర్నేటివ్ ఏం లేదు, కానీ నెరేటివ్ బిల్డప్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్ గా నెరేటివ్ ఏం బిల్డప్ చేస్తారంటే చూడండి బీజేపీ వాళ్ళు మీకోసం ఏం చేయలేదు, పండితులు ఇక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళారు వాళ్ళ కోసం ఏం చేయలేదు అని వీళ్ళు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదండి, అది ఇంకో మాట. కానీ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, చేయించింది కాంగ్రెస్ వాళ్ళు, కానీ వాళ్ళు బీజేపీని తప్పు పడతారు ఇప్పుడు. సో బీజేపీ వాళ్ళ ఫస్ట్ ఇప్పుడే టూ లేట్, ఇప్పుడైతే పండితులకి రీసెటిల్మెంట్ అంటే ఎవరైనా తెలుసుకుంటారు. మూడోది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఒక లాగా పాస్ అయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని నోటిఫై చేస్తారు, రూల్స్ నోటిఫై చేస్తారు. 5 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారండి? 5 సంవత్సరాల దాకా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన వాళ్ళు హిందువులు ఏం చేశారు? వాళ్ళు టెంట్ లో ఉన్నారు. మీరు వాళ్ళకి రూల్స్ నోటిఫై చేయలేదు. చాలా సింపుల్ ప్రొసీజర్ రూల్స్ నోటిఫై చేయడం. ఒక్క రోజు పడుతుంది. ఒక 10 మంది సెక్రటరీలు కూర్చుంటే 10 ఒక రోజులో ఆ రూల్స్ అన్ని నోటిఫై చేయొచ్చు. ఆ నోటిఫికేషన్ చేయలేదు. ఎందుకు చేయలేదని నాకు ఇప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది ఒకసారి చట్టం తీసుకొచ్చిన తర్వాత రూల్స్ నోటిఫై చేయకపోతే ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వలేరు మీరు. సో ఈ 5-6 ఇష్యూస్, మెయిన్లీ 5-6 ఇష్యూస్ జమ్మూ రీజన్ లో బీజేపీకి ఒక పెద్ద ఆబ్స్టకల్ గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారో, రామ్ మాధవ్ గారిని తీసుకొచ్చారు, కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. రామ్ మాధవ్ ఇది ఓల్డ్ హ్యాండెడ్, కానీ ఆయన లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన పక్కన పెట్టేశారు, ఆయన సైడ్ లైన్ చేసేసారు. కానీ ఇప్పుడు కూడా బీజేపీకి బహుశా తెలిసిపోయింది ఆ ఏరియాలో ఉన్న ఒక మంచి పట్టున్న లీడర్ ఎవరైనా ఉంటే, నాన్ కాశ్మీరీ లీడర్స్ ఎవరైనా ఉంటే అది రామ్ మాధవ్ బీజేపీ. సో దాంతో రామ్ మాధవ్ గారిని తీసుకొచ్చారు. కానీ ఇంత లేట్ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేయగలడా, అది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే తీసుకురావాల్సింది ఒక 6 నెలల ముందు తీసుకురావాల్సి. ఇది నా ఒపీనియన్ రాజు గారు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.